వెస్ట్ బెంగాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిందని తెలిసిందే. మన మమతా దీది గవర్నమెంట్తో పాటు సొంత ఎమ్మెల్యే సీట్ కూడా ఓడిపోయింది. జనరల్గా ఎవరైనా ఓడిపోతే ఏం చేస్తారు? సీఎంగా రిజైన్ చేసి వెళ్ళిపోతారు. కానీ మనం దీది ఏం చేసింది? ఇదంతా ఎలక్షన్ అంతా తూచు తొండి, నేను ఒప్పుకోను, నేను మోరల్గా గెలిచా అని చెప్పి రిజైన్ చేయలేదు. లాస్ట్కి గవర్నర్ వచ్చి గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి అఫీషియల్గా డిస్మిస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రిజల్ట్ చూసాక ద మోస్ట్ సాడెస్ట్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే అది టీఎంసీఓ, కాంగ్రెస్ పార్టీయో కాదు, బంగ్లాదేశ్ గవర్నమెంట్. ఎందుకురా అంటే అసలు రిజల్ట్ రాకముందే ఎగ్జిట్ పోల్స్ చూసి బంగ్లాదేశ్ ఎంపీ ఒకడు వాళ్ళ పార్లమెంట్లో నుంచొని అంటాడు, వెస్ట్ బెంగాల్ కనుక ఒకవేళ బీజేపీ వస్తే ఇక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ రిటర్న్ వచ్చేస్తారు, మనకు పెద్ద రిఫ్యూజీ క్రైసిస్ వస్తుంది అని. అండ్ అనుకున్నట్టే అయింది బ్రో. ఇన్ని రోజులు ఏం జరిగింది? ఏదో పక్కూరికి వచ్చినట్టు బార్డర్ దాటి వచ్చేసి ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుని మనం మమతా దీది కూడా బాగా వీళ్ళని ప్రొటెక్ట్ చేసి ఏదో ఓట్ బ్యాంక్ లా వాడుకుంది ఇన్ని రోజులు. ఇప్పుడు బీజేపీ ప్రామిస్ చేస్తున్న దానిలో రెండు బిగ్గెస్ట్ గోల్స్ ఏంటంటే, ఒకటి ఇల్లీగల్ గా ఉన్న ఇమిగ్రెంట్స్ అందరినీ తరిమేయాలి. ఎందుకు ఇది పెద్ద ప్రాబ్లం అంటే, వీళ్ళు వేరే దేశం నుంచి వచ్చి ఇల్లీగల్ గా ఉంటూ మన స్టేట్ ఎలక్షన్ ని డిక్టేట్ చేసే అంత పాపులేషన్కి వెళ్ళిపోయారు. అండ్ సెక్యూరిటీ పరంగా దీనిలో ఎంతమంది రాడికలైజ్ ఉన్నారో తెలియదు, ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారో తెలియదు. అండ్ టెర్రర్ గ్రూప్స్ ఎవరికైనా ఈజీ పాసేజ్ అయిపోయింది. అండ్ సెక్యూరిటీయే కాదు, రిసోర్స్ యూటిలైజేషన్లో కూడా చాలా పెద్ద నష్టం వీళ్ళ వల్ల మనకి. అండ్ రెండో గోల్ బార్డర్ ఫెన్సింగ్. త్రిపుర, అస్సాం, మేఘాలయలో ఆల్రెడీ 100% ఫెన్సింగ్ అయిపోయింది. వెస్ట్ బెంగాల్లో 450 కిలోమీటర్స్ పెండింగ్ ఉంది. ఎందుకంటే మన దీది ఇన్ని రోజులు ల్యాండ్ ఇవ్వలేదు బార్డర్ ఫెన్సింగ్కి. ఎందుకంటే మళ్ళీ జనాలు రాలేరు కదా అక్కడ నుంచి. ఇప్పుడు ఈ 3 స్టేట్స్లో బీజేపీ ఉంది కాబట్టి అమిత్ షా కూడా అనౌన్స్ చేశాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫెన్సింగ్ వేస్తామని. 15 years బిల్డ్ చేసిన సిస్టమ్, ఫేక్ డాక్యుమెంట్స్, ఓటర్ ఐడీలు, ఓపెన్ బార్డర్స్ అన్ని ఒక్క ఎలక్షన్ లో కొలాప్స్ అయ్యి బంగ్లాదేశ్ కి ఫేర్ వచ్చింది. మన దీది ఇంటికి పోయింది. ఒకప్పుడు మమతా దీదికి రైట్ హ్యాండ్ అయిన సువేందు అధికారి ఈ రోజు సీఎం గా కూర్చున్నాడు బీజేపీ నుంచి.